ఒక ఊర్లో కొంతమంది గొర్రెల కాపర్లు ఉండేవారు. వారందరూ రోజు ఉదయాన్నే మేతకు గొర్రెలను తోలుకొని అడవికి వెళ్లి సాయంత్రము ఇంటికి వచ్చేవారు. ఒకరోజు బీరయ్య అనే కాపరి కొడుకు "ఈ నాన్న, రోజు నేను నీతో-" నన్ను కూడా అడవికి తీసుకెళ్ళండి. నేను ఒంటరిగా ఇంట్లో ఉండను. "వద్దు, నీకక్కడ ఏమీ తోచదు" అన్నాడు తండ్రి. లేదు నాన్న, నేను కూడా వస్తాను. ఎంత చెప్పినా వినక మారాన్ చేశాడు కొడుకు. అప్పుడు సరే అని తన వెంట అడవికి తోలుకుని పోయాడు. కొంతసేపటి వరకు అడవిలోని చెట్లు, పొలాలు, పచ్చని పంటలు అన్నీ వావ్ నచ్చాయి నాన్న, పిల్లవానికి. ఎంత పచ్చగా ఉంది. అవును బాబు, కానీ నిశ్శబ్దంగా ఉండు, గొర్రెలను జాగ్రత్తగా చూడాలి. తండ్రి కొడుకుతో గొర్రెలు చూసుకుంటూ చెట్టు కింద కూర్చోమని చెప్పి తన పనులు చేసుకుంటూ కొంత దూరం పోయాడు. నువ్విక్కడ చెట్టు కింద కూర్చో, నేను కొంచెం దూరం వెళ్ళి వస్తాను. సరే నాన్న. కొంతసేపటి తర్వాత పిల్లవాడికి ఏమీ తోచక ఏదైనా ఆట పట్టించాలని అనుకున్నాడు. అయ్యో, ఎంత బోర్గా ఉంది. ఏదైనా సరదా చేద్దామా? వెంటనే ఒక ఆలోచన చేశాడు నాన్నపులి. "నాన్నపులి, కాపాడండి" అంటూ కేకలు వేశాడు. నాన్నా, పులి వచ్చింది, కాపాడండి, పులి పులి. ఎక్కడ పులి? ఎక్కడుంది? పులి లేదు, గిలి లేదు. మీతో సరదా చేశాను. ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లు కట్టెలు పట్టుకుని పిల్లవాడి వద్దకు వచ్చారు. "ఏది పులి?" అదే అన్నారు వారు. అబద్ధమా? ఇది సరైంది కాదురా. పులి ఎక్కడుంది? పులి లేదు, గిలి లేదు. మీతో సరదా చేశాను. గొర్రెల కాపర్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత ఈసారి నిజంగా పులి వచ్చింది. ఇప్పుడు కూడా ఆట నాన్నా, పట్టించడానికి నిజంగా పులి అనుకుని వచ్చింది. పిల్లవాడి దయచేసి అరుపులు కాపాడండి, ఎవ్వరూ పులి గొర్రెలను నమ్మలేదు. తీసుకెళ్తోంది. పులి వచ్చి గొర్రెని తీసుకుని పోయింది. పిల్లవాడు చెట్టెక్కాడు. బాబూ, ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పేవాడిని నిజం చెప్పినప్పుడు కూడా ఎవరూ నమ్మరు. నన్ను క్షమించు నాన్న, ఇక ముందు అబద్ధం చెప్పను. క్షమించాను బిడ్డా, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఒకసారి అబద్ధం చెబితే ఆపదలో నిజం చెప్పిన ఎవ్వరూ నమ్మరు. ఎప్పుడు అబద్ధాలు చెప్పవద్దు అని పిల్లవాడిని మందలించారు.